హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి మరియు ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీ అందరికి కూడా చాలా హ్యాపీగా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంటే ఈరోజు నేను కూడా గుడికి వెళ్ళొచ్చి అట్లా చేసేసరికి లేట్గా అయితే మీకు వీడియో అయితే ఇస్తున్నాను. అంటే ఏం లేదు, మాది ఒంగోలు అని చెప్పాను కదా, ఒంగోలులో సంతపేట ఏరియా మేము ఉండేది. కాబట్టి బాబా గుడికి, ఇక్కడ బాబా గుడి చాలా ఫేమస్, చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్క పండగ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళాను. జస్ట్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను కుదిరినంత వరకు అక్కడ ఎట్లా జరిగింది అనేది. అంటే ఈ ప్రతి ఒక్క వీడియో కూడా నేనే పర్సనల్గా తీయాలి, అందువల్ల ఫుల్గా చూపించడానికి కుదరదు, డీటెయిల్స్ అయితే ఇస్తాను. తర్వాత ఇక్కడ వేరే దగ్గర కూడా జ్యోతిర్లింగాలు అని చెప్పి చిన్న సెట్టింగ్ అనేది చేశారు, బాగుంది, అది కూడా మీకైతే చూపిస్తాను. ఈరోజు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు మీకు సింపుల్గానే చూపిస్తాను. నిన్నటి వీడియోలో చూపించిన స్టార్టింగ్ డిజైన్ అనేది రేపటి వీడియోలో ఖచ్చితంగా ఇస్తాను. అది ఇంకొంచెం ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ ఒకటి డ్రెస్కి వేసిన డిజైన్ అయితే డీటెయిల్స్ ఇస్తాను. ఇది వచ్చేసి ఈ డ్రెస్ డిజైన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి షర్ట్ బిట్ ఫ్రెండ్స్, ఇది షర్ట్ బిట్టు. దీనికి కస్టమరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇది. వీళ్ళు యాక్చువల్గా డ్రెస్ ఎలాగ సెలెక్ట్ చేశారు ఏందనేది కూడా మీకు సైడ్ అయితే ఫోటో ఇస్తాను. చాలా బాగుంది. కాకపోతే మనకి సేమ్ యాస్టీస్ దొరకదు కాబట్టి కొంచెం మిస్ మ్యాచ్గా డిజైన్ అయితే ఇట్లా వీళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డిజైన్ చూసుకున్నాక ఇది వచ్చేసి షర్ట్ బిట్టు. షర్ట్ బిట్ని ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు, చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ బటన్స్ వస్తాయి, ఇట్లా జస్ట్ బ్లాక్, అంటే ఈ కలర్లో హైలైట్ అయింది కాబట్టి ఆ కలర్తో పైపింగ్ అనేది ఇప్పించాను. హ్యాండ్స్ కూడా మరీ సింపుల్గా ఉండకుండా జస్ట్ కొంచెం ఎలాస్టిక్ అనేది యూస్ చేసేసరికి లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. బ్యాక్ అయితే డీప్ నెక్ వస్తుంది. వీళ్ళు వచ్చేసి ఈ జీన్స్ మీదకి వాటి మీదగా పేరప్ చేసుకుంటారు కాబట్టి అంత ఎల్బో అంటే లాంగ్ అనేది రాకుండా, అంత షార్ట్గా కాకుండా, అంటే లెగ్గిన్స్కే మనం ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం లోటస్ లాగా డబల్ కలర్స్తో అసలు చెక్ చేసినట్లయితే చాలా ముడికుట్టు, ఫిల్లింగ్ స్టిచ్ చాలా నీట్గా డిఫరెంట్గా అయితే వచ్చేసింది. కలర్స్ కూడా ఇంకా ఓన్గా బాగుండే విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. డ్రెస్ అయితే ఇది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డ్రెస్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. వీళ్ళు ఇంకోటి వచ్చేసి శారీని తీసుకొచ్చి డ్రెస్గా చేయించుకున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. క్రషింగ్ శారీ అనేది తీసుకొచ్చి కొంచెం మోడల్గా స్టిచ్ చేయించుకున్నారు. అది వచ్చేసి ఇది శారీ, క్రషింగ్ శారీ. దీన్ని శారీలో ఉన్న దాంతో ఫ్యాంటు, నార్మల్ ఫ్యాంటే, ఎలాస్టిక్ ఫ్యాంట్ లాగా ఏం లేదు, అట్లా అయితే ఇచ్చేసాను. క్యాజువల్గా ఫ్రీగా ఉంటుంది. టాప్ వచ్చేసరికి పైనంతా కూడా మనకి నార్మల్గా ఉంటుంది, కింద ఇక్కడ దాకా జాయింట్ ఉంటుంది. ఇటు సైడ్ ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండే కట్స్ లాగా వస్తుంది. కొంచెం లుక్ డిఫరెంట్గా ఉండడానికి ఈ విధంగా థ్రెడ్స్ అయితే వస్తాయి. ఈ డ్రెస్ మోడల్ కూడా మీకు అయితే సైడ్ ఇస్తాను, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఏ ఐటమ్ అయినా కూడా ఎవరైనా ట్రై చేసినప్పుడు ఉండే లుక్ అనేది ఇట్లా చూపిస్తే రాదు. అందుకని మీకు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే మీకు సైడ్ ఇస్తాను, అప్పుడైతే అర్థమవుతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది మోడల్, సింపుల్గా డిఫరెంట్గా. ఇక్కడనే మనకు ఓపెన్ వస్తుంది, ఫ్యాంట్ కూడా సెల్ఫ్ ప్యాటర్న్ ఫ్యాంటు వస్తుంది కాబట్టి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈరోజు మీకైతే ప్రజెంట్ నేను చూపించేది ఇంతవరకే. ఇది మా ఇంటి దగ్గర ఉండే ఓం శాంతి, అక్కడైతే ఇట్లా ఇచ్చారు. స్టార్టింగ్ వెళ్ళంగానే ఇట్లాగా ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం అని చెప్పి ఇది ఒక చిన్న ఫ్లెక్సీ లాగా ఉంది. ఇంకా చూస్తూ ఉంటే ఒక్కో రూమ్ లాగా ఇచ్చారు కదా, ఒక్కో రూమ్లో 2 జ్యోతిర్లింగాలు. దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఏ ఊర్లో అట్లా ఫేమస్ ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చిన్న సిట్టింగే కూడా నీట్గా అయితే ఉంది, చాలా బాగుంది అనిపించింది నాకైతే. అక్కడ చిన్న సిట్టింగ్ అంతా కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. ఆ 12 జ్యోతిర్లింగాలు కూడా మనకి ఇట్లా చూపించారు, చాలా బాగుంది. మీకు అక్కడదంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పిల్లలైతే ఈరోజు అసలు ఫుల్గా అసలు బాగా ఎంజాయ్ చేశారు.
దర్శనం బాగా జరిగింది. అసలు చాలా నీట్గా ఉంది. స్టార్టింగ్లో కూడా శివుడిది పెట్టారు సెట్టింగ్, అది కూడా ఉంది. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఈరోజు చూసినవి మీకు కూడా ఒకసారి చూపించాలని ఈ వీడియోలో అయితే ఈ శివరాత్రి స్పెషల్గా మీకు ఆయన దర్శనం అనేది ఇట్లాగైతే చూపిస్తున్నాను. ఇదంతా కూడా మా ఇంటికి దగ్గరగా ఉండే ఓం సంథింగ్ బిల్డింగ్లో జరిగింది ఈ సెట్టింగ్ అంతా కూడా. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక్కో ఊర్లో ఏ విధంగా ఆయన అవతారం ఉంటుందో అదే విధంగా అయితే చేశారు. నాకైతే బాగా నచ్చింది, అందుకని మీకు కూడా ఒకసారి చూపించాలని అయితే చూపిస్తున్నాను. కొంచెం ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉండేసరికి కొంచెం బ్లాక్ షేడ్గా అయితే వచ్చింది వీడియో. ఇక్కడ లాస్ట్లో కూడా మొత్తము మంచు పర్వతంలో శివుడు ఏ విధంగా ఉంటాడో అలాంటి అలంకరణ కూడా చూపించారు. అది కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చిన్న టేబుల్ మీద ఇట్లాగా పెట్టేసి చాలా నీట్గా సపరేట్ రూముల్లాగా ఇట్లా చేశారు. చెప్పాను కదా మంచు పర్వతంలో శివుడు ఉన్నట్టు చూపిస్తారని చెప్పాను కదా. లాస్ట్ అయితే ఇది, అంటే ఆ రూమ్లో చేసిన సెట్టింగ్ అయితే ఇంతవరకు ఫ్రెండ్స్. మీకు కింద స్టార్టింగ్లో ఉన్నదైతే ఇట్లాగా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, అందరు కలిసి మేమైతే ఇట్లాగా వెళ్ళాము. కింద సెట్టింగ్ అయితే స్టార్టింగ్ ఇది ఫ్రెండ్స్. బిల్డింగ్ స్టార్టింగ్ కూడా మనకి ఇట్లాగైతే ఉంటుంది. ఓం శాంతి బిల్డింగ్ ఇది. ఇక్కడ స్టార్టింగ్ ఇంత పెద్ద దేవతామూర్తుల బొమ్మలు అయితే చెక్కున్నారు. అటుపక్క వచ్చేసరికి ఇంకో బొమ్మ ఉంటుంది. చాలా అయితే బాగుంది లోపల మాత్రం. బాబా గుడి ఎంట్రన్స్ అయితే ఇది ఫ్రెండ్స్. సంతపేట అంటే అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇట్లా చెప్పాను కదా ఫ్రెండ్స్తో వచ్చానని, ఇట్లా ఫ్రెండ్స్తో అయితే వచ్చాను. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. ఇంత డెకరేషన్ అయితే చేస్తున్నారు. చిన్న బాబా అలంకరణ అయితే ఇది ఫ్రెండ్స్. శివుడి దగ్గర అయితే ఇంత ఈరోజు గుడి దగ్గర వీడియోస్ అయితే ఈ ఫ్రెండ్స్. వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ మళ్ళీ కూడా మహాశివరాత్రి మరియు ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ అవుతాయి అనుకున్నా కూడా చెక్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.